ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూలై మాసంలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు సింహరాశి వారి. మరి ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఈ శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ఉందంట ఈ సంచారం. మరి ఏంటి, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము. ఇది మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవారికి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూలమూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్ల. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి ఈ శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు, దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. అమ్మ, మేషరాశి వారికి ఈ మాసం నెల రోజులు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి అని చెప్పుకోవాలి.
ఎందుకంటే అమ్మా మేషరాశి వారికి ముఖ్యంగా ఆ రాశిలోనే భరణి నక్షత్రం ఉంది, అశ్విని భరణి కృత్తిక. మరి ఈ యొక్క శుక్రుడు మేషరాశి వారికి ఏమవుతాడు? ధనాధిపతి అవుతాడు, కలత్ర అంటే వివాహ స్థానాధిపతి, 2వ స్థానము 7వ స్థానానికి అధిపతి. ఈయన వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? 5వ స్థానము కోణస్థానంలో ఉంటారు. కోణస్థానము అంటే లెక్క ప్రకారం మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ధనస్థానము, లక్ష్మీ స్థానాన్నే కోణస్థానము అంటారు. మరి 5లో ఉండటం ద్వారా మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, బిజినెస్ పరంగా విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. అంటే ఏదైనా అది వరకు ఆగిపోయిన డబ్బులు కానివ్వండి, రావాల్సినటువంటివి కానీ పెద్ద మొత్తంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది గవర్నమెంట్ త్రూ కావచ్చు, లేకపోతే ఏదైనా గృహం అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి అది కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. అంటే ఆర్థికపరమైన విషయాలు కానీ లేకపోతే వ్యాపారపరమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, వారి మధ్య పార్ట్నర్షిప్ బాండింగు, ఆ విషయాలు కూడా షేర్స్ అమ్మడం ద్వారా విపరీతమైనటువంటివి. మేషరాశి వాళ్ళు ఎవరైనా షేర్స్ కొని ఉంటారు, బంగారం మీద పెట్టుంటారు, వెండి మీద పెట్టుంటారు, అట్లాగే ఏదైనా రియల్ ఎస్టేట్ మీద, ఏ రంగంలో పెట్టినా ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా భావించాలి. అట్లాగే మేషరాశి వారికి వివాహపరమైనటువంటి విషయాల్లో ఎవరైనా ఆందోళనగా ఉన్నా లేకపోతే వివాహపరమైన ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా చక్కగా ఫలించడానికి, సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో ఎవరైనా ధనాన్ని పెట్టుబడిగా పెట్టాలంటే ఇది సరైనటువంటి సమయంగా భావించాలి. శుక్రుడు 5వ స్థానంలో ఉన్నందుకు ఇన్ని విశేషాలు. 5వ స్థానము అంటే చాలా విశేషం. అది కూడా ధనకారకుడు. ఆయన ఎవరు లెక్క ప్రకారం అంటే లక్ష్మీకారకుడు శుక్రుడు. న్యాచురల్ జోడియాక్లోనే ఆయన మంచివాడు. అలాంటిది వీళ్ళకి ధనాధిపతియే ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కూడా చక్కటి ఆదరణ, అభిమానము, వీరి యందు ప్రేమ, వాత్సల్యము కలగటము, అట్లాగే పెళ్లికి సంబంధించిన యోచనలు చేయటము, ఇంట్లో కుటుంబంతో మంచి మంచి వాటి గురించి చర్చించటము. అంటే మనం 10 రూపాయలు ఎక్కడన్నా పెడితే లాభం వస్తుందా లేదా, లేకపోతే ఇంకెవరికైనా సహాయ సహకారాలు చేద్దామా అనే విషయాలు కానీ, లేకపోతే పెళ్ళైనటువంటి వాళ్ళకి అయితే కనుక సంతానపరమైనటువంటి ఎన్నో విశేషమైనటువంటి యోగాలు కలగటము, ఇలాంటివి జరగటానికి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. కానీ న్యాచురల్గా చూస్తే శుక్రుడికి ఈ స్థానం మంచిది కాదు. ఏది? సింహరాశి మంచిది కాదు. మేషరాశికి 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వలన ఇవన్నీ శుభాలు జరుగుతాయి. కానీ మనకి జోడియాక్ ప్రకారం చూస్తే మామూలుగా ఈ యొక్క సింహరాశి శుక్రుడికి మంచిది కాదు. అంటే నేత్రపరమైన దోషాలు, ఆర్థికంగా గవర్నమెంట్తో విపరీతమైనటువంటి కొన్ని సమస్యలు, వ్యాపారంలో వీరు చేసే వ్యాపారపరమైన విషయాలలో గవర్నమెంట్ త్రూ వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవటము. ప్లస్ అదే రాశిలో కేతు ఉన్నాడు. శుక్రుడేమో ఒక రకంగా మోహకారకుడు, అంటే వాంఛలకి అధిపతి. ఆయన ఏ విషయమైనా సరే, నాకు వెహికల్ కావాలి, సంతానం కావాలి, లేకపోతే పెళ్లి కావాలి, నాకు ధనం కావాలి, లక్ష్మీ కటాక్షం నాకు నిండుగా ఉండాలి అని వీళ్ళకి కోరికలు ఒకటి కావు, ఎన్ని కావాలో అన్ని కోరికలు ఉంటాయి. ఇట్లా విద్యార్థులైతే నాకే మంచి ర్యాంకు రావాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి కేతువు చూస్తే మోక్షానికి కారకుడు. నాకు ఇవేం వద్దు, నాకు మోక్షం ఉంటే చాలంటాడు. మళ్ళీ ఇద్దరికి పడుతుందే, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారుగా. శుక్రకేతువులు కలిశారు, ఎదురుకుండా రాహు ఉంటాడు. కేతువుకి ఎప్పుడు రాహు ఉంటాడు ఎదురుకుండా. ఏమవుతుంది? ఇందామని చెప్పుకున్నట్టుగా మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు. ఒకటమ్మా, ఇక్కడ గోచారంలో ఆ స్థానాన్ని బట్టి ఆ గ్రహం మంచిదే ఇస్తుంది. కానీ కలిసిన గ్రహాలు ఉన్నాయి చూసావా, మాదచ్చత గ్రహాలు ఇవి, రాహుకేతువులు. దీనివల్ల ఏమవుతుంది? ఈ శుక్రుడు ఎవరు? కళ్యాణ కారకుడు. కళ్యాణం జరగాలన్నా స్త్రీ పురుషులకి ఆయన బలంగా ఉండాలి. బలంగా ఉన్నాడు, జరగాల్సినవి జరుగుతాయి, కానీ కట్స్ వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, రకరకాల ఇబ్బందులు. అది విచిత్రంగా ఉంటే అర్థం కాని పరిస్థితి. వీరి యొక్క ఆలోచనలు, వీరు ధనం మీద, వ్యాపారం మీద చేసే ప్రణాళికలన్నీ కూడా గోల్మాల్ అయిపోతాయి. వీరికి మోసాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. సహాయం చేశాం కదా అనుకుంటే వారే మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. అంటే శుభాలతో పాటుగా ఈ రాహుకేతులతో కలిసిన శుక్రుడికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి. కాబట్టి వీరేం చేయాలంటే అమ్మా, దీని పరిహారం ఒకటే. ఇప్పుడు వచ్చే వారాహి నవరాత్రుల్లో తప్పకుండా వారైనా సరే దుర్గాదేవిని కానీ వారాహి అమ్మవారి అష్టోత్తరంతో నిత్యము అర్చన చేసుకోవాలి. లక్ష్మీ గణపతినికి ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి మేషరాశి వారు. అట్లాగే జన్మజాతకాలలో వారికి ఈ విషయాల్లో ధనపరంగా కానీ వాహనకారకుడు ఆయనే, నేత్రకారకుడు ఆయనే, కుటుంబానికి కారకుడు ఆయనే. స్త్రీపరమైనటువంటి ఏదైనా సమస్యలు వస్తున్నా, ప్రేమ విషయంలో విఫలత్వాలు కలగడానికి రకరకాల చర్యలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. మనకి రకరకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తూ, ఏదైనా సమస్య ఉధృతంగా ఉంది ధనపరంగా కానీ లేకపోతే మోసాల పరంగా కానీ, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కానీ ఉంటే వారి జన్మజాతకాన్ని మాలాంటి జ్యోతిష్కుల దగ్గర చూపించుకొని సరైన మార్గం ఎంచుకోవాలమ్మా.
కాబట్టి ఇప్పుడు వారు చక్కగా అమ్మవారి అష్టోత్తరంతో, వారాహి అమ్మవారి అష్టోత్తరంతో చక్కగా 9 రోజులు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ రాహుకేతువులు మరి దుష్టులు కదా, వారి వలన కలిగేటటువంటి ఎఫెక్ట్స్ కొంత అమ్మవారు పక్కకి జరిపేసి వీరిని రక్షించి ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ యోగాలన్నీ కూడా వీరికి కలగటానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు జాతకంలో శుక్రుడు దశలో అంతర్దశలో జరగాలి, శుక్రుడితో సంబంధం ఉంటేనే ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి మొత్తం కూడా జరుగుతాయి. లేకపోతే అన్నీ ఆయన చెడ్డవాడైతే ఇక్కడ మొత్తం చెడుగా రూపాంతరత చెందుతాయి. కాబట్టి ఇది ఆనందపడకూడదు, అట్లానే బాధపడకూడదు. ఒకటే మనకున్న సొల్యూషన్ ఏంటి, ఏదైనా ఇబ్బంది వస్తే జ్యోతిష్కుని చూపించుకోవాలి గురువు గారికి. గురువు గారు ఇప్పుడు మరి ఈ శుక్రగ్రహ స్థితి మాకు అనుకూలమా కాదా, మా జాతకంలో ఏ రకమైన మార్పులు జరుగుతాయి, ఉద్యోగరీత్యా ఇబ్బందుల, భార్యాభర్తల మధ్య సంబంధం ఇబ్బందుల, ధనపరమైన సమస్యల, సంతానపరంగా ఇది సంతాన స్థానము. కొంతమంది కుటుంబంలో సంతానం కలుగుతుందనే లోపలే విచ్ఛిన్నాలు కూడా జరగచ్చు. లేకపోతే పురుషులకైతే కనుక దాని పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు బయటపడతాయి, వారికి కొంచెం ఆ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఇబ్బంది అని, ఇట్లా బహుబంధత్వాలు చీలిపోయే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ మార్కేంటి, జ్యోతిష్యపరంగా మా జాతకం ఎలా ఉంది అలా తెలుసుకోగలిగితేనే రెమెడీస్ తెలుస్తాయమ్మా. గోచారంలో రెమెడీస్ ఇది అయిపోగానే మళ్ళీ ఆయన నీచిలోకి వెళ్తాడు, తర్వాత విషయం మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము నీచిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో. కాబట్టి ఉన్నంతలో మేషరాశి వారు అమ్మవారు ఆరాధన చేయండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. మీకు ఏది కావాలన్నా ఆ తల్లి ఇస్తుంది. ఆ కలో చండీ వినాయకం అని చెప్పి కలియుగంలో వాళ్ళిద్దరు ఇచ్చే ఫలితాలు ఇంకెవరు ఇవ్వరట. కాబట్టి ఫాస్ట్గా పనులు అయిపోతాయి మీకు. గురుగారు, మొత్తం మీద ఈ శుక్రగ్రహ సంచారం వల్ల మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.